వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఆందోళన బాట పట్టారు. ఐసీడీఎస్లను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా నస్పూరు సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు 48 గంటల ధర్నా చేపట్టారు. అనంతరం వంట వార్పు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేతనాలు ప్రతి నెల 1వ తేదీలోపే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకి కోర్టు తీర్పుకు అనుగుణంగా గ్రాట్యుటీని పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకి అంగన్వాడీ టీచర్లకి 18,000 రూపాయల వేతనం చెల్లించే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచి పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సిఐటియు కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వం ఉద్యోగకరించాలి. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు చెల్లించాలి. ఎక్కడ పెట్టు కొద్దిగా రద్దు చేయాలి. మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయాలి. ఆన్లైన్ పనులు రద్దు చేయాలి. ఆన్లైన్ పనులు వచ్చిన అధికార పార్టీ వచ్చి మేము మీకు కనీస వేతనం ఇస్తామన్నారు, అది లేదు పర్మనెంట్ చేస్తామన్నారు. ఏది చేయకుండా ఇప్పుడు మమ్మల్ని అంగన్వాడీ ఉద్యోగులను ఆపాలి. అంగన్వాడీ ఉద్యోగుల పట్ల అధికారుల వేధింపులు రద్దు చేయాలి. మేము ఒక అంగన్వాడీ టీచర్ల ఆడపిల్లలమై ఉండి కూడా నడి రోడ్డు మీదకు తెప్పిస్తున్నారు. ఈ యాప్లు 2 యాప్లలో ఏదో ఒక యాప్ ఉంచండి. ఎన్ఎంపీది ఇది తీసేయాలి, ఎన్హెచ్టిఎస్ యాప్ తీసేయాలి, పిఎంసి స్కీమ్ అనేది తీసేయాలి, లేబర్ కోర్టును రద్దు చేయాలి. మాకైతే ఏమైతే డిమాండ్స్ అప్పుడు ఒప్పుకున్నారో మేనిఫెస్టోలో అవి కంపల్సరీ అమలు చేయాలి. అమలు చేయకపోతే ఇక్కడి వరకు కలెక్టర్ ఆఫీస్ దాకా కాదు, అసెంబ్లీని కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 48 గంటలు కలెక్టర్ ఆఫీస్ ముంగట నిరాహార దీక్ష, వంట వార్పు చేయడం. ఎందుకంటే ఇప్పటి వరకు ఒప్పుకున్న కార్యక్రమాలలో ఏ డిమాండ్స్ కూడా ప్రభుత్వము ముందుకు వచ్చి ఒకటి కూడా చెప్పలే. లేదు అది చెయ్యకపోను అంగన్వాడీ టీచర్లు దొంగ అనే ముద్ర వేయడానికి సీసీ కెమెరాలని, లేదు అని అంటే ఫోటో క్యాప్సెల్ అని, పిల్లలై ప్రతి ఒక్కరి తల్లిదండ్రులై కూడా ఫోటో క్యాప్సెల్ తీయాలి టీహెచ్ఆర్ ఇచ్చేటప్పుడు. అంటే అంత నాజూకు అయిన మనస్తత్వంతో ఒక సీఎం ఇట్లా అమలు చేయడం అది మాకు బాధాకరంగా ఉన్నది. మేము ఇన్ని సంవత్సరాలు చేసిన వాళ్ళు 30 సంవత్సరాల ఇంట్లో రిటైర్డ్ అయి కూర్చుంటే వాళ్ళకి సంవత్సరం అవుతుంది, వాళ్ళకి తినడానికి ఏమీ కూడా లేకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా పట్టించుకోకుండా ఇంత మొండి వైఖరితోని ముందుకెళ్తున్నారంటే మాకు చాలా బాధగా ఉన్నది. ఇప్పుడు కొత్తది మనకు పెట్టిన స్కీమ్ అయితే పిఎంసి స్కీమ్ కూడా రద్దు చేయాలని ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ సెల్లులు కూడా మాకు సహకరించలేదు. అప్పుడు ఇచ్చినవి 2G సెల్లులు, ఇప్పుడు ఉన్నాయి 5G ఉంది కాబట్టి 5G సెల్లులు ఇచ్చి మేము వర్క్ చేయకపోతే మమ్మల్ని నిలదీయాలి. కానీ మీరు ఈ సెల్లు కాదు ఇంకో సెల్ తీసుకొని మాకు ఇచ్చే జీతమే 20 తారీఖు లోపేస్తున్నారు. మేము ఇంకో సెల్లు కొనుక్కొని చేసే అంత ఉన్నాక మేము ఈ ఉద్యోగాలలో ఇట్లా ఇరుక్కుల పడి మేము ఉండకపోదుం కదా. ప్రభుత్వానికి మా బాధలు కనబడతలేవు, మేము చేసే పని చేస్తలేరు అన్నదే తెలుస్తున్నది. కానీ మాకు టీఏడిఎల్ లేవు, ఏమీ లేవు. మాకు ముందుకెళ్లాలన్నా కూడా ఒక్కొక్క ఎంత ఇబ్బంది ఉన్నది. ఒక్కొక్క టీచర్ అంత బాధతో ఉన్నది, ప్రతి దానికి కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నది. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఘనంగా పట్టణంలోని శ్రీ మంజునాథ గార్డెన్లో విశిష్ట మహిళా అంబేద్కర్ పురస్కారం 2025 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ధరావత్ చంద్రకళ పాల్గొన్నారు. అనంతరం వాలారు మాట్లాడుతూ మహిళలు ఎదగాలని, ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా వాటిని అధిగమించి ముందుకు సాగాలని అన్నారు. మహిళలపై ఇంకా వివక్ష కొనసాగుతోందని, మహిళలు ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు మహిళా సాధికారత సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. మందమరి ఏరియా జనరల్ మేనేజర్ గాజర్ల దేవేందర్ మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించాలని, అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహిళలకి 33% రిజర్వేషన్ అమలు చేస్తే మరింత మందికి మహిళలకు అవకాశాలు వస్తాయని ఆయన తెలిపారు. అనంతరం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని
నీరటి రాజేశ్వరి మాట్లాడుతూ మహిళలు అటెండర్ నుండి అంతరిక్షం వరకు పురుషులతో సమానంగా ఎదుగుతున్నారన్నారు. మగవాళ్ళకి ప్రోత్సాహం లభిస్తే ఏ స్థాయిలోనైనా రాణిస్తారని, అవకాశాలని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని తెలిపారు. అనంతరం ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న 25 మంది మహిళలకి విశిష్ట మహిళ రమాబాయి అంబేద్కర్ పురస్కారం 2025 అవార్డును అతిథులచే అందించారు. ఈ కార్యక్రమానికి ఉప్పులేటి నరేష్ అధ్యక్షత వహించగా ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గడప మానస, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్, జిల్లా కన్వీనర్ నెరవట్ల రాజలింగు, కో కన్వీనర్ కల్లూరి రవికుమార్, ఆసంపల్లి శ్రీనివాస్, దర్శనాల నవీన్, బండా శాంకరి, ఉప్పులేటి గోపిక, చిలుక శేఖర్, అంతర్పుల మధులు పాల్గొనగా చిన్నారులు అమూల్య, బృంద, తపస్య, విష్ణుప్రియ, శార్వాణి బృందం ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. మరి ప్రతి మహిళ అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా మరి చట్టసభల్లో కూడా వారి ప్రాతినిధ్యం ఉంటే డెఫినెట్గా మహిళలకు అవసరమైన మరి ఆర్థిక హక్కులు కలగజేయడం కానీ, మరి బడ్జెట్లో అవసరమైన మరి ఫండ్స్ ప్రొవైడ్ చేయడం కానీ, దాన్ని మహిళల యొక్క అభివృద్ధికి వినియోగించడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ సందర్భంగా మహిళలు చేసిన సేవలకి దేశం యొక్క అభివృద్ధిలో, జీడిపిలో వారి యొక్క పాత్ర ఇంకా సరైన గుర్తింపు రాలేదు. మహిళలు ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇంజనీరింగ్లో కానీ, మెడిసిన్లో కానీ, ఇంకా పాలిటిక్స్లో కానీ అన్ని రంగాల్లో ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మహిళలు పూర్తిగా 100% అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు. అప్పుడు దేశం యొక్క జీడిపి కానీ, ఇంకా దేశంలో మరి మంచి కుటుంబాలు ఏర్పడాలన్నా, ఆ కుటుంబం అభివృద్ధి చెందాలన్నా ఆ కుటుంబానికి దిక్సూచి మహిళ. మరి మహిళ ఉన్నత చదువులు చదువుకొని ఆర్థికంగా డెవలప్ అయితే ఆ కుటుంబం సరైన మార్గంలో నడుస్తుంది. కుటుంబాలు కలిస్తే ఒక గ్రామము, విలేజ్, పట్టణాలు, దేశం ఈ రకంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఒకసారి మహిళలందరికీ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై సింగరేణి, జై తెలంగాణ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎండ వేడిమికి బైకు దగ్ధమైంది. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద చెన్నూరు పట్టణానికి చెందిన రవి అనే పార్కింగ్ చేసి ఉన్న బైక్లో ఎండ వేడిమికి మంటలు చెలరేగాయి. దాన్ని గమనించిన స్థానికులు వాటర్తో మంటల్ని ఆర్పించారు. బండి దుఃఖం మొత్తం వచ్చాను మొత్తం కాలే పీల్చాను. నాకేం కాలేదండి. తీసుకున్నా లేదన్న కాలే పల్లె పట్టణ ప్రాంతాల్లో అంగన్వాడీల వ్యవస్థకి కీలకమైనదిగా ఉన్నప్పటికీ అంగన్వాడీల సమస్యలపై అధికారుల కనీస స్పందన కరువైందని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కలందర్ అలీఖాన్ అన్నారు. చెన్నూరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్వాడీలకి అండగా ఎర్ర జెండా ఉన్నంతకాలం వారి పట్ల అన్యాయాలకి పాల్పడుతూ వారి హక్కుల్ని కాలరాసే ప్రయత్నం అధికారులు చేస్తే తాము ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు. కర్మశం లేకుండా
పల్లె ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీల పట్ల అధికారులు వివక్ష చూపెడుతున్నట్లు పలువురు అంగన్వాడీలు వారి ఆవేదనని వ్యక్తపరిచారని, కనీస వసతులు కల్పించినప్పటికీ సమస్యలతో సావాసం చేస్తూనే విధులు నిర్వహిస్తున్న వారిపై అధికారులు ఇలా వ్యవహరించడం, వారిని ఒత్తిళ్లకి గురిచేయడం వంటివి మానుకోవాలని, వారి సమస్యల పరిష్కార దిశగా అధికారులు ఇకనైనా దృష్టి సారించాలని, ఇటీవలే వచ్చిన జీవో ప్రకారం చేపట్టిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ బదిలీలు పదోన్నతుల్ని ప్రభుత్వ నిబంధనలకి అనుగుణంగానే అర్హులైన ప్రతి ఒక్కరికి వర్తింపజేయాలని, లేని పక్షంలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు కమిషనరేట్ వరకు వెళ్లి జిల్లాలోని అంగన్వాడీల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరుని, వారి సమస్యలపై సంబంధిత అధికారుల నిర్లక్ష్యాలను ఎండకడతామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా స్పందిస్తూ జిల్లాలోని అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి పారదర్శకంగా వారి బదిలీలను, పదోన్నతుల్ని చేపట్టాలని కలందర్ ఖాన్ సంబంధిత అధికారులకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఉపాధ్యక్షుడు మిట్టపల్లి పాల్, మండల కార్యదర్శి నెన్నెల సమ్మయ్య, టౌన్ కార్యదర్శి సుంకరచందు, జిల్లా నాయకులు బడికల మదనయ్య, సూత్రం నారాయణ, రాలబండి వెంకటేష్, చాడం మహేందర్ రెడ్డి, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి తోకల సరస్వతి, అధ్యక్షురాలు భూపతి రమాదేవి, జిల్లా నాయకులు పి సురేఖ, అరుణ రాజమణి, బొల్లం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ ప్రధాన కార్యదర్శిని. ఐసిడిఎస్లో నేను గత 37 సంవత్సరాల నుండి జాబ్ చేస్తున్నాను. అంగన్వాడీలో 37 సంవత్సరాల నుండి చేస్తున్నప్పటికీ ఎంత అవకతవకలు అయితే ఎప్పుడు కూడా చూడలేదు నేను. మన మంచిర్యాల జిల్లాలో అవకతవకలు ఏ విధంగా ఉన్నాయంటే ఐసిడిఎస్లో మన మంచిర్యాల జిల్లాలో 4 ప్రాజెక్టులు ఉన్నవి. ఒకటి చెన్నూరు, ఒకటి లక్షట్పేట్, ఒకటి మంచిర్యాల, ఒకటి బెల్లంపేట. ఈ 4 ప్రాజెక్టులలో కూడా అవకతవకలు చాలా జరుగుతున్నాయి. ఎప్పుడో మా దృష్టికి వచ్చింది కానీ అధికారికంగా మాకు లెటర్ ప్రకారం కానీ అధికారికంగా మాకు తెలియజేయలేదు కాబట్టి మేము మాట్లాడలేకపోయినాం. ఇప్పుడు మరి ప్రత్యేకించి ప్రముఖ పత్రికలలోనే ఐసిడిఎస్లో జరిగే అవకతవకలన్నీ పత్రికా ముఖంగానే చదువుతున్నాము. ఈ పత్రికా ముఖంగా వస్తున్నాయంటే ఒక అంగన్వాడీ టీచర్కు ప్రమోషన్ ఆయాకి ఇవ్వాలంటే అక్కడ అంగన్వాడీ సెంటర్లో ఎప్పుడైతే టీచర్ ప్రమోషన్ మీదనో లేకపోతే ట్రాన్స్ఫర్ మీదనో వెళ్ళిపోతే అక్కడ ఉన్న ఆయాకు ప్రమోషన్ ఇవ్వాలి. మన అధికారులు ఏం చేస్తున్నారు, కొందరు మరి దేనికి ప్రలోభపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ కొందరిని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ 4 ప్రాజెక్టులలో వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వట్లేదు. మీకు రాదమ్మా, మీరు అప్లికేషన్ పెట్టుకోవద్దు అంటారు. కొందరు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో అప్లికేషన్లు తీసుకుంటారు. అప్లికేషన్ ఇచ్చే డేటు కూడా పేపర్లో సరైన విధానంలో ఇస్తలేదు. అది అప్లికేషన్లు అన్నీ తీసుకున్న తర్వాత నాకే వస్తాను ఒక 2 రోజుల ముందో 3 రోజుల ముందో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ముగించేస్తున్నారు. ఇది కాదు పద్ధతి. ఎప్పుడైతే మీరు పత్రికా ప్రకటనకు అప్లికేషన్లు పెట్టుకోమని ఇస్తున్నారో మీకు స్టేట్ నుండి ఎప్పుడైతే లెటర్స్ వస్తున్నాయో పీడీ గారు ఎప్పుడైతే సిడిపిఓలకు అవి స్పాన్సర్ చేస్తున్నారో అప్పుడే పత్రికలకు స్పాన్సర్ చేయాలి. ఏమని ఈ విధంగా ట్రాన్స్ఫర్లు వచ్చినాయి, ఈ విధంగా ప్రమోషన్లు వచ్చినాయి, మీరు ఎలిజిబుల్, మీరు మీ ప్రాజెక్టులలో చెప్పుకోండి అని చెప్పాలి. ఆ విధంగా ఏ ప్రాజెక్టులోనూ జరగట్లేదు, పీడీ ఆఫీస్లోనూ జరగట్లేదు. ఇది మా దృష్టికి చాలా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుండి వస్తున్నది కానీ మేము ఓపిక పట్టి ఊరుకున్నాము. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లను సిడిపిఓలు అంగన్వాడీ టీచర్ల వాళ్ళకు మేము సమాధానం చెప్పాలనే లెవెల్కు సిడిపిఓలు వచ్చేసింది. కాబట్టి ఎవరైనా కానీ సంబంధిత ఐసిడిఎస్ అధికారులు, మేము ఏఐటిసి యూనియన్ నాయకులము, అంగన్వాడీ టీచర్లే ఉంటారు. ఇప్పుడు టీఎన్జీలో ఉన్నారు. మరి టీఎన్జీలో జాబ్ చేసే వాళ్ళే ఉంటారు కదా, టీఎన్జీఎస్ ప్రెసిడెంట్గా. అట్లనే అంగన్వాడీ టీచర్లము మేము కూడా ఏఐటిసిలో మాతోనే ఏఐటిసి కదా, మరి మాతోనే సూపర్వైజర్ కదా, మాతోనే సిడిపిఓ కదా, మాతోనే ప్రాజెక్ట్ ఆఫీస్ కదా. మరి అంగన్వాడీ టీచర్లు ఏంది ఎక్కడ? అంగన్వాడీ టీచర్లతోనే ప్రతిదీ జరుగుతుంది. అంగన్వాడీ టీచర్లు ప్రతి సిడిపిఓ సూపర్వైజర్ను పీడీని క్వశ్చన్ చేసే అధికారం మాకున్నది. మేము కంపల్సరీ క్వశ్చన్ చేస్తాం. మాకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాన్ని మేము స్టేట్ లెవెల్లో మా యూనియన్ దృష్టికి తీసుకెళ్తాం, కమిషనరేట్ దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ కూడా న్యాయం జరగనటువంటి సిచ్యువేషన్ కనబడ్డప్పుడు నిరోధక సమ్మె కూర్చొని మా హక్కులు సాధించుకుంటామని నా మనవిని తెలియజేస్తాను. ఐసిడిఎస్ వ్యవస్థపై ఈరోజు ప్రముఖ పత్రికలలో అవినీతిపై చాలా ఘాటైనటువంటి వార్తలు రావడం జరిగింది. మేము గతం నుంచి కూడా ఈ యొక్క సమస్యల గురించి కానీ
ఈ అవకతవకల గురించి కానీ జిల్లా అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నది. కానీ ఈ సమస్య మీద స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు చివరికి ఈ పరిస్థితికి తీసుకొచ్చిందంటే దీనికి అందరూ అధికారులు బాధ్యత వహించవలసి వస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క వార్తపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికైనా కానీ సంబంధిత జిల్లా అధికారులు కానీ సంబంధిత ప్రాజెక్ట్ అధికారులు కానీ స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తగు బాధ్యులను శిక్షించాలి. అదేవిధంగా ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ ఆ ఆధార్ కార్డు కానీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ తదితరమైన ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారము ఏదైతే ఎలిజిబుల్ ఉన్న టీచర్లను కానీ ఆయాలను కానీ సత్వరమే ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదే రకంగా ఈ సమస్యలపై జిల్లా అధికారులకు కానీ రాష్ట్ర అధికారులకు కానీ జిల్లా కలెక్టర్ కానీ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య మీద న్యాయ విచారణ జరిపించి సంబంధిత అధికారుల మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐటీసీ పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో శివ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శివ కళ్యాణ మహోత్సవంలో భాగంగా రాజన్న సన్నిధిలోని చైర్మన్ గెస్ట్ హౌస్ ముందు ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయ అధికారులు స్వామివార్లకి పట్టు వస్త్రాల్ని సమర్పించారు. కళ్యాణ మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు శివపార్వతులు జోగినీలు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు.
దుర్ముహూర్తం జరిగింది. ఇప్పుడు సుముహూర్త కాలంలో ఆ సుముహూర్తం వరకు ఆ ఇరువుల మధ్య అంతవరకు కూడా అమ్మవారిని పరమేశ్వరుడు అమ్మవారిని చూడకపోవడం, పార్వతి అమ్మవారిని చూడకపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మూడు మార్లు ఆచరించా ధర్మేచ అర్థేచ కామేచ ఈ మూడు విధానాల్లో నిన్ను విడదీసి ఉండలేదు అనేటువంటి
తెల్లగా ఉంటుందో నెయ్యి అలా మెరిసిపోతూ వెండి కొండ పైన ఉన్నటువంటి వాడు ఈ నెయ్యి కివిడి దొరికిందని చెప్పి అన్నాడు అమ్మవారిని పట్టుకొని. ఎవరు? మేనకాదేవి భార్య. మేనకాదేవికి అల్లు చూసుకోవాలనిపించింది. హిమవంతుని స్థానంలో ఆలయ ప్రధానార్చకులు అట్టి సంస్కారాన్ని గావింపజేసి స్వామివారి స్వామివారి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర కార్యార్థమై మన్మధుడిని ప్రేరేపించారు. మన నా సంగతి ఏమిటి అని చెప్పి అమ్మవారిని వేడుకుందట. మన్మధుడి యొక్క మంచిర్యాల జిల్లా మందమరి మార్కెట్ ఏరియాలోని రాజయోగి షాపింగ్ మాల్లో ఆదివారం సందర్భంగా అన్ని వస్త్రాలపై 50% డిస్కౌంట్ ఏర్పాటు చేశారు. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై 10 లక్కీ డ్రా కూపన్లో పెట్టారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన 10 మందికి పట్టు చీరలు అందజేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు షాపులో కస్టమర్లతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా వారు షాపు యాజమాన్యం మాట్లాడుతూ రాజయోగి షాపింగ్ మాల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సహకరించి ఆదరించాలని కోరారు. ప్రతి 2-3 నెలలకి ఒకసారి ఇలాంటి బంపర్ ఆఫర్లు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే నిరుపేద కుటుంబాల పెళ్లిళ్లకు తమ వంతు సాయం అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన 10 మందికి పట్టు చీరలు అందజేశారు.
కూడా ఇవ్వడం జరిగింది. పట్టు చీరలు కూడా 10 మందికి అయిపోయింది సార్. ఈరోజు ఆదివారం ఒక్కరోజు ఆఫర్ పెట్టినాము. కస్టమర్లు కూడా మంచిగా సహకరించారు. చాలామంది వచ్చారు, ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చారు, బాగా దూరం వెళ్ళి వచ్చారు, మన బెల్లంపల్లికి వెళ్ళి వచ్చారు, మంచిర్యాలకి వెళ్ళి వచ్చింది. చాలా సంతోషం అనిపించింది మాకు. అందరికి కూడా తక్కువ రేట్కి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా తీసుకొని వెళ్ళారు. 10 మంది విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని, మీ సపోర్ట్ మాకు కావాలని నేను కోరుకుంటున్నాను. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.